మీకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ లో ఎనర్జీ అనిపించడం, టైర్డ్గా అనిపించడం వెరీ కామన్. అంటే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది అని. కానీ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినాక కూడా బాడీ పెయిన్స్ అలాగే కంటిన్యూస్గా ఉండడం, జాయింట్ పెయిన్స్ రావడము, ఐస్ డ్రై అనిపించడం, లేకపోతే డైజెషన్ ఇష్యూస్ రావడము, బ్రెయిన్ ఫాగీగా అనిపించడం, ఇవి చాలా రోజులు ఉన్నాయి అంటే దట్ మీన్స్ ఇట్స్ టెల్లింగ్ అ డిఫరెంట్ స్టోరీ. వీటికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ మధ్య జరిగిన ఒక లార్జ్ స్కేల్ స్టడీలో 22 మిలియన్ పీపుల్ని స్టడీ చేశారు. అందులో 19 కామన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఐడెంటిఫై చేశారు. వాటిల్లో మోర్ దాన్ 10% ఆఫ్ ద పాపులేషన్ విమెన్లో ఉన్నాయి. దట్ మీన్స్ ప్రొపెన్సిటీ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇస్ రిలేటివ్లీ హయ్యర్ ఇన్ విమెన్. ఆటోఇమ్యూన్ డిసీజెస్లో రియల్ ఛాలెంజ్ ఏంటంటే డయాగ్నోసిస్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్. కొన్ని రోజులు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, తర్వాత న్యూ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ చిన్న చిన్న సిమ్టమ్స్కి ట్రీట్మెంట్స్కి వెళ్ళిపోవడం వల్ల డయాగ్నోసిస్ డిలేగా అవ్వడం వల్ల అప్పటికి మేజర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ డిలే చేయకూడదు.